వికారాబాద్ జిల్లా తాండ్ర పట్టణంలో ఇంటింటా అయోధ్య రాముని సంబరాలు మొదలయ్యాయి. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభం కావడంతో వికారాబాద్ జిల్లా తాండ్ర పట్టణంలో రామభక్తులందరూ తమ ఇంట్లో అయోధ్య రామ మందిర సంబరాలు మొదలుపెట్టారు. తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ఇంట్లో రామ మందిరం సంబరాలను ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రాముణ్ణి ఆరాధించే వీరు చిత్రలేఖనంతో బాలరామాయణం బొమ్మలను తీర్చిదిద్దారు. శ్రీరామ శ్రీరామ అంటూ కోటి శ్రీరామ నామాలతో బాలరామాయణ కథను పేపర్ ద్వారా చిత్రీకరించారు. ఈ చిత్రీకరణ అంతా అయోధ్య రాముని చిత్రలేఖనంతో ఓ ఫ్లెక్సీ రూపంలో ముద్రించారు. ముద్రించిన ఫ్లెక్సీని అందరూ చూసే విధంగా ఏర్పాటు చేశారు. చిత్ర రూపంలో కనిపించిన బాలరామాయణం అలాగే అందులో శ్రీరామ కోటి అందరినీ ఆకర్షింపచేసింది. అదేవిధంగా విజయలక్ష్మి వారి కోడలు నాగలక్ష్మి సీతారాముల ముగ్గును చిత్రీకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ భారతదేశంలో రామభక్తులు 500 సంవత్సరాల కళ నేడు నెరవేరబోతుందని ఎంతగానో సంతోషకరంగా ఉందని అన్నారు. తన బాల్యం నాటి నుంచి తన తండ్రి రాముణ్ణి పూజించేవారని అన్నారు. అందుకనే మా నాన్న పేరు కూడా రాములుగా పెట్టారని, అదేవిధంగా తన జీవితం కూడా శ్రీరామనామంతోనే ముడిపడిందని అన్నారు. శ్రీరామనవమి రోజు తనకు పెళ్లి చూపులు జరిగాయని, అదేవిధంగా తను ఏది కోరుకున్నా శ్రీరామనవమి దగ్గరలోనే పనులు జరుగుతున్నాయని అన్నారు. రాముని దయ మా కుటుంబమంతా సుఖశాంతులతో ఉన్నామని పేర్కొన్నారు. ఆ నామంతోనే మా కోడలు వేసిన రాముని చిత్రపటంలో గత కొన్ని సంవత్సరాలుగా కోటి శ్రీరామ రాస్తున్నట్లుగా బాలరామాయణం తీర్చిదిద్దినట్లుగా పేర్కొన్నారు. ఇది ఈ అయోధ్య ప్రారంభించే సమయంలో ఈ విధంగా ఉపయోగపడడం ఎంతగానో సంతోషకరంగా ఉందని అన్నారు. రామ 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 జయ రామ 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 ఒక రాముడి భక్తురాలిగా నేను ఈ విషయాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్న నా యొక్క పండగని అందరి ముందు తెలియచేసుకుంటున్నాను. రాముడు అంటేనే నా యొక్క ఆరాధ్య దైవం.
అలాంటి రాముడి 22వ డేట్ రోజు జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మేము ఈ రోజుతో 5 రోజులు కాబట్టి 5 రోజుల సంబరాలను ఈ రోజు రాముడిని పెళ్లి కొడుకు చేసినట్టు నేను ఇక్కడ మా ఇంట్లో సంబరాలను ప్రారంభించడం జరిగింది. అలాంటి రాముడి కార్యక్రమాలలో ముఖ్యంగా నేను ఒక రామ భక్తురాల్ని అనడానికి నిదర్శనంగా నాకు ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉండదో అప్పుడు నేను రామనామాన్ని జపించేదాన్ని. అందులో భాగంగా ఇప్పుడు నేను రామకోటి రాద్దాము అని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభిస్తూ రామకోటి రాస్తూ నా మనసులో వచ్చిన ఆలోచన శ్రీరామ్ 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 అంటూ రామనామముతో రామాయణాన్ని రచించాలి అని వచ్చిన ఆలోచనకి నేను ఈ బొమ్మల రూపంలో మా కోడలు వేసిన ఆర్ట్ బొమ్మలను దించడం జరిగింది. అందులో నేను రామ 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 అంటూ నేను రామకోటిని అందులో నింపి నేను రామాయణాన్ని పూర్తి చేశాను. ఇది ఎన్ని రోజుల కలను నెరవేరబోతుంది. అటు అయోధ్యలో రామ మందిరము, ఈ రోజు నేను రామాయణం రాసేటప్పుడు ఎలా అయినా ఈ మ్యాటర్ ను నేను అయోధ్యకు పంపించాలని నా లోపల వచ్చిన ఆలోచన. అలాంటి ఆలోచనకు ఈ రోజు ఆ రామచంద్రుడే నాకు అవకాశాన్ని కల్పించాడని ఉద్దేశంతో ఈ యొక్క రామనామ రామాయణాన్ని నేను అయోధ్యకు కూడా తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని రామకోటిని రాస్తూ ఉంటే మనకు అన్ని విషయాలలో కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ముఖ్యంగా మా తాండూరులో చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నెల రోజుల నుంచి మా తాండూరులో రామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఉత్సవాలు వాడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూనే ఉన్నాము. అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మన అందరి కళ నెరవేరుస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా మా హిందూ బంధువులందరి తరఫున వారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.